హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అప్పుడేమో 43% ఫిట్‌మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎంత డీఏ, పీఆర్‌సీ, ఐఆర్‌ల పైన భారీ అంచనాలు. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 12వ పీఆర్సీ పరిస్థితి ఎలా ఉండేదంటే, 2024 మే సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో 12వ పీఆర్సీ చైర్మన్ నియమించినప్పటికీ ఆయన బాధ్యతలను స్వీకరించలేదు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం చేసిన వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. 2014 పీఆర్సీ అనుభవం. 2014లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పీఆర్సీ నివేదికను అందజేసిన వెంటనే 27% మధ్యంతర వేతనానికి ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ పీఆర్సీ నివేదిక ఆధారంగా 43% ఫిట్‌మెంట్ అమలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆ పీఆర్సీని కొనసాగించగా పీఆర్సీ అరియర్‌ల విషయంలో ఆలస్యం అయితే జరిగింది. అరియర్‌ల చెల్లింపులు. 2016లో పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగులకు 3 విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు 1 విడత మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఎన్నికల సమయంలోనే ఈ చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ప్రస్తుత డిమాండ్లు 43% మించి ఫిట్‌మెంట్. ఉపాధ్యాయులకు ప్రస్తుతం 43% కంటే అధికమైన ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర వేతనం ఐఆర్. సాధారణ పీఆర్సీ కమిషన్ నివేదిక వచ్చేలోగా ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఉద్యోగ సంఘాల ఆందోళనకు దారితీస్తోంది. పీఆర్సీ కమిషన్ నివేదిక. కమిషన్ నియమితమైన వెంటనే ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సి ఉంటుంది. నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఒక సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉంటుంది. డీఏ బకాయిల సమస్య. ప్రతి 6 నెలలకు ఒకసారి ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటిస్తుంది. కానీ గత ఏడాది జనవరి మరియు జూలై నెలల్లో కేంద్రం ప్రకటించిన డీఏలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా డీఏ భయం. మరో డీఏ త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండటంతో బకాయిల సమస్యలను మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళనలు. ఉపాధ్యాయుల సంఘాలు ప్రస్తుతం ఐఆర్ ప్రకటించాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. డిమాండ్లు. తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ బాధ్యతలు ప్రారంభించి నివేదిక చర్యలు చేపట్టాలి. 2 2 డీఏలు వెంటనే చెల్లించాలి. మూడోది, ఐఆర్‌ను ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. 4వది, ఫిట్‌మెంట్‌ను 43% కంటే ఎక్కువ అమలు చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్ల డిమాండ్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయానికి ఎదురు చూస్తూ ఉన్నారు. డీఏల బకాయిలు. పీఆర్సీ నివేదిక ఆలస్యం, ఐఆర్ ప్రకటించకపోవడం ఉద్యోగ సంఘాల ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి వాటిని అమలులో ప్రభుత్వం విఫలమవుతుందనే అభిప్రాయం వ్యాపిస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన హామీలను నెరవేర్చుకుంటే ఈ సమస్యలు 2024 ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు.